అమరావతి రాజధాని 1,00,000 మంది కార్మికులకు ఉపాధి కేంద్రంగా మారబోతోంది. భారతదేశంలో ఒకే ప్రాంతంలో 1,00,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ 100 మంది, 200 మంది, 300 మంది పనిచేస్తూ ఉంటారు. పోలవరం ప్రాజెక్టు కన్నా కూడా అమరావతి రాజధాని పనులు ప్రభుత్వం పిలిచిన టెండర్స్ 48,000 కోట్లతో పాటు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన భూముల్లో కూడా 24 నెలల్లో మిషన్ మోడ్లో పనులు గనక పూర్తి చేయకపోతే భూములు గుంజుకుంటామని స్పష్టంగా చెప్పారు. ఇక ఏదైతే గవర్నమెంట్ టెండర్స్ కాల్ చేసిందో ఆ టెండర్స్ అయితే 36 నెలల సమయం ఇచ్చారు. 36 నెలల సమయం అంటే ప్రతి పనికి 36 నెలలు కాదు. ఇప్పటికే 90% పూర్తయిన అధికారుల క్వార్టర్స్, జడ్జిల మంత్రుల బంగ్లాలు ఇవన్నీ రాబోయే 12 నెలల్లోనే కంప్లీట్ చేయబోతా ఉన్నారు. ఇక సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం అయితే మరో 2 నెలల్లో దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ప్రధాని వచ్చే సమయానికే పనులు పూర్తి చేయాలని చూస్తూ ఉన్నారు, కానీ ఇంకా చాలా పనులు ఫినిషింగ్ వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళని టెన్షన్ పెడితే క్వాలిటీ పోతుందని వాళ్ళని వదిలేశారు. అలా ఒక 2 నెలల వరకు పట్టే అవకాశం ఉంది. ఇక అమరావతి రాజధానిలో రేడియల్ రోడ్స్ మొత్తం దాదాపు 360 కిలోమీటర్ల రోడ్లు 150 అడుగుల వెడల్పుతో డెవలప్ చేయబోతా ఉన్నారు. పనులు ప్రారంభించారు. టెండర్స్ కూడా పిలిచారు. ఒక సంస్థ నిన్ననే యంత్రాలన్నీ తీసుకొచ్చి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. ఏదైతే నార్త్ టు సౌత్, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఉన్న 31 రోడ్లు ఉన్నాయో ఆ 31 రోడ్లని 24 నెలల్లోనే పూర్తి చేసే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. దాదాపు 3 సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి. పనులు కూడా ప్రారంభించేందుకు ఎవరైతే కార్మికులు ఉంటారో వారికి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వారికి నివాస సదుపాయం రేకుల షెడ్ లాగా వేసి వారికి అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు యంత్ర పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి రెడీ చేసుకుంటున్నారు. ఇసుక, కంకర, సిమెంటు, ఐరన్ మొత్తం డంప్ చేస్తూ ఉన్నారు. ఇక అంటే దాదాపు పనులు ప్రారంభమైనట్టే చెప్పొచ్చు. ప్రధానమంత్రి బటన్ నొక్కడం ఒకటే లేటు. ఈ లోపుగానే అందరూ సిద్ధంగా ఉండాలి. ఎలాగైతే వరల్డ్ అథ్లెటిక్స్లో విజిల్ వేయగానే, గన్ పేల్చగానే పరుగు పందెంలో ఎలాగైతే అథ్లెట్లు పరుగులు తీస్తారో ఆ విధంగా పనులు పరుగెత్తించబోతా ఉన్నారు. 1,00,000 మంది కార్మికులు పోటెత్తబోతా ఉన్నారు అమరావతి రాజధానికి. బీహార్ నుంచి వస్తారా, జార్ఖండ్ నుంచి వస్తారా, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారా, ఒరిస్సా నుంచి వస్తారా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే పనిచేస్తారా? కష్టపడే వారికి కష్టపడినంత పని. ఎందుకంటే కాంట్రాక్టు సంస్థలే వారికి ఉన్న పిఆర్ఓతో ఆ ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చుకుంటారు. వారికి ఎక్కడ తక్కువ మ్యాన్ పవర్ దొరికితే, ఎవడు ఎక్కువ కష్టపడగలిగితే, ఎవరికి ఎక్కువ స్కిల్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. అంతేగాని అమరావతి రాజధానిలో వారికి ఉపాధి కల్పించాలని ఏం లేదు. అమరావతి రాజధానిలో పని చేసుకోగలిగిన వారు ఉన్నా కూడా కాంట్రాక్ట్ సంస్థలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో 24/7 కరెంటుతో ఏర్పాట్లు, నైట్ కూడా వర్క్ చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసి పనులు పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఒక్కసారి అక్కడ పనులు ప్రారంభమైతే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కూడా దానిపైన 30 నిమిషాల స్టోరీ చేసేందుకు సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే అంతవరకు ఎక్కడ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా జరగటం లేదు. మిషన్ మోడ్లో పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక 36 నెలల్లో ఈ పనులన్నీ ఫినిష్ చేసేస్తారు. ఇంకా తర్వాత వచ్చేవన్నీ ప్రైవేట్ వర్క్స్ వస్తుంటాయి. ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. రైతుకి ఇచ్చిన ప్రతి ప్లాట్కి రోడ్డు, రాజధానిలో రోడ్డు కోసం వదిలేసిన ప్రతి భూమిలో రోడ్లు నిర్మించే కార్యక్రమం, డ్రైనేజీ, అండర్గ్రౌండ్ విద్యుత్తు, డెక్కులు, ఇంటర్నెట్ ఇలాంటి వాటి కోసం అన్ని ఏర్పాట్లు. ఇక ఇంటింటికి గ్యాస్, బయట ఒక్క కరెంటు పోలు కూడా కనిపించదు. ఆధునిక నగరం 36 నెలల్లో ఆవిష్కృతం కాబోతా ఉంది. దీని మీద మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.